హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో భారీగా అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్లోని కుమార్ నివాసంతో సహా మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. కుమార్ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు పోగేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కుమార్ నివాసంలో 1,20,00,000 నగదు, కిలోన్నర బంగారం, 2.5 కిలోల వెండిని సీజ్ చేశారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీలో 3 ప్లాట్లు, 6 ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. కుమార్కు చెందిన 2 కార్లను సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, జీఎం కుమార్ హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎంతవరకు అక్రమ ఆస్తులు పట్టుకోవడం జరిగింది? ఇంకా ఏ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు? హైదరాబాద్ జలమండలిలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్న కుమార్ నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. కేవలం మల్లాపూర్ నివాసంలోనే కుమార్ ఉంటున్న నివాసంలో దాదాపుగా కిలో బంగారంతో పాటు 1,20,00,000 నగదును, అలాగే 2 కిలోల వెండిని అయితే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఎంత మొత్తంలో నగదు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే ప్రతిదీ పరిశీలిస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మల్లాపూర్ లో కుమార్ కి సంబంధించిన 2 కార్లను ప్రస్తుతం ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొత్తం 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు అయితే పలు బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 120 కోట్ల రూపాయల పైనే ప్రాథమికంగా మార్కెట్ విలువ ప్రకారం ఆస్తులు ఉన్నట్లుగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన లాకర్లను కూడా మరికొద్ది సేపట్లోనే ఓపెన్ చేసేందుకు తనిఖీ చేసేందుకు ఏసీబీ అధికారులు అయితే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మల్లాపూర్ లో కుమార్ ను తన నివాసంలోనే ఉంచి అతని యొక్క భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి అక్కడ లాకర్లను ఓపెన్ చేసి ఆ లోపల ఆ బ్యాంకుకు సంబంధించిన ఆ లాకర్లలో ఎంత మొత్తంలో నగదు ఉంది, అలాగే బంగారం కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, ఎంత మొత్తంలో ఉన్నాయనే దానిపై కూడా మరికొద్ది సేపట్లోనే ఏసీబీ అధికారులు బ్యాంకుకు వెళ్లి తనిఖీలు చేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద ఎత్తున కుమార్ జలమండలిలో జనరల్ మేనేజర్ గా పనిచేస్తూనే భారీగా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, లేదంటే నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, కాంట్రాక్టులకు బిల్లుల చెల్లింపుల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. అలా వచ్చిన డబ్బులతోనే వేరువేరుగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇప్పటి వరకు నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యవసాయ భూమిని, అలాగే హైదరాబాద్ లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్లు, అలాగే 6 చోట్ల ఓపెన్ ఫ్లాట్లను ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అంటే దాదాపుగా అంటే తెల్లవారుజామున 6 గంటల నుంచి ఇప్పటి వరకు 5 గంటల సమయం కావస్తుంది. ఈ 5 గంటల సమయంలోనే కేవలం అనిల్ కుమార్ యొక్క ఆస్తి దాదాపుగా 100 కోట్ల రూపాయలు దాటిందంటే ఏ స్థాయిలో ఇక్కడ డబ్బులు సంపాదించాడో మనకి స్పష్టంగా తెలుస్తోంది. అయితే మొదట 10 మంది ఏసీబీ అధికారులు అయితే ఉదయం 6 గంటలకు చేరుకున్నారు. మొత్తం మల్లాపూర్ లో నివాసం ఉంటున్న కుమార్ ఇంట్లో ఎక్కడికక్కడ నోట్లు కట్టలు ఉండడం, వస్తువులు బంగారు ఆభరణాలు ఉండడంతో అదనంగా మరో సిబ్బంది మంది వచ్చారు. సో వాళ్ళంతా కూడా డబ్బులు లెక్కించేందుకు ఎక్కువ సమయం కావడంతో వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం డబ్బులను లెక్క పెట్టేందుకు మిషన్లు కూడా తీసుకొచ్చారు. వాటి సహకారంతోనే ఏసీబీ అధికారులు డబ్బునంతా కూడా లెక్కిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. అయితే హైదరాబాద్ తోనే కాకుండా నిజామాబాద్ లో కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున బినామీలను ఏర్పాటు చేసుకుని ఆ బినామీల పేరిట ఈ ఆస్తులన్నీ కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఎప్పుడు సర్వీస్ లో జాయిన్ అయ్యాడు
కుమార్ అలాగే ఎక్కడెక్కడ పనిచేశాడు, అతనికి వచ్చిన జీతం ఎంత, జీత భత్యాలు ఎంత, అయితే ఈ డబ్బంతా కూడా ఎలా ఏ రూపంలో సమకూరింది, ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా లేదంటే అక్రమాలకు పాల్పడి సంపాదించాడు అనే దానిపై కూడా మరోవైపు హైదరాబాద్లో చాలా చోట్ల అంటే 3 ఫ్లాట్లతో పాటు ఓపెన్ ఫ్లాట్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు కాబట్టి అవి ఎలా సంపాదించగలిగాడు, అతనికి వచ్చిన జీతంతో అవన్నీ కూడా కొనుగోలు చేశాడా లేదంటే ఇతర రూపాల్లో ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అనే దానిపై కూడా అన్ని కోణాల్లోనూ ఏసీబీ అధికారులు అతని సమక్షంలోనే వాటికి సంబంధించిన పత్రాలను చూపిస్తూ అతన్ని ప్రశ్నిస్తూ వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. బ్యాంకుల్లో కూడా ఆ బ్యాంక్ లాకర్లలో కూడా పెద్ద మొత్తంలో ఎక్కువగా డబ్బులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు వచ్చిన సమాచారంతో మరికొద్ది సేపట్లోనే కుమార్ యొక్క ఆ భార్యను మరికొద్ది సేపట్లో బ్యాంకుకు తీసుకెళ్లి అక్కడ బ్యాంక్ యొక్క లాకర్లను ఓపెన్ చేసి ఏసీబీ అధికారులు అయితే పరిశీలించబోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మల్లాపూర్లో కుమార్ యొక్క భవనాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే చాలా అత్యాధునిక హంగులతో ఈ భవనం నిర్మాణం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. పైన ఇది మొత్తం G+2 బిల్డింగ్, ఇందులో పై అంతస్తులో ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఆనుకునే ఓపెన్ ఫ్లాట్ ను కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది కూడా కుమార్ కి సంబంధించిన ల్యాండ్ గా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. దీనిపై అంటే కుమార్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు, ఈ ఏసీబీ రైడ్స్ కి సంబంధించి పూర్తి వివరాలు సాయంత్రం లోపు ఏసీబీ అధికారులు వెలువడించే అవకాశం ఉంది. ప్రస్తుతం సోదాలు అయితే సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నీలిమా. రైట్, థ్యాంక్ యూ.